అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ నేరం ఎవరిది రెండో భాగం. రచన ఎండి సౌజన్య గారు. సాంబారుతో అన్నం అనేటప్పటికే ప్రాణం లేచొచ్చింది. చాలా అరుదుగా అప్పటికి జొన్న సంకటి, తైదలు, సజ్జలు, రాగులు తిన్నవాణ్ణి. వరిబియ్యపు అన్నం, సాంబారు అనేటప్పటికీ ప్రాణం లేచొచ్చింది. నాతో పాటే మా తమ్ముడు రవి, చెల్లెలు సీత కూడా ఆనందంగా తలూపారు తన సమ్మతిని తెలియజేస్తూ. ఒకసారి అమ్మతో వరంగల్ వెళ్ళినప్పుడు మొదటిసారిగా రోడ్డు మీద ఎర్రటి ఐస్ ఫ్రూట్ తింటుంటే చూశాను. అలాంటిది కావాలని నేను, తమ్ముడు, రవి అడిగాం. అవి కొంటే దారి బత్యంతో గుద్ది అవి పెద్దయ్యాక తినచ్చులే అంది మా అమ్మ. జీవితంలో మొట్టమొదటిసారిగా ఆశగా తిందామని అడిగిన ఐస్ ఫ్రూట్ అమ్మ పేదరికం వల్ల ఇప్పించలేకపోయింది. అమ్మ మాకు ఐస్ ఫ్రూట్ ఇప్పించలేకపోయినా తన అసహాయతకి ఎంతో బాధపడింది. ఆమె కళ్ళ నీళ్ళు ఒత్తుకోవటం మేము చూసాం. ఆమె అలా ఎందుకు కన్నీరు కార్చిందో అప్పటికీ అర్థం చేసుకోలేని వయసు మాది. అందుకే ప్రతిరోజు ఒక ఐస్ ఫ్రూట్ ఇస్తారంటే నేను, తమ్ముడు రవి, చెల్లెలు సీత అంత ఆనందించింది. మేము ముగ్గురం తక్కిన పిల్లలతో పాటు కోతుల్లో ఆనందంతో లారీ ఎక్కాం. అప్పుడే మా నాన్న మల్లయ్య అక్కడికి వచ్చాడు. పరుగు పరుగున ఆయన ముఖంలో ఎంతో ఆందోళన. లారీ డ్రైవర్తో ఉర్దూలో ఏదో మెల్లిగా మాట్లాడాడు. అప్పటికే మా అమ్మకి ఇద్దామని చేతిలో సిద్ధంగా పెట్టుకున్న డబ్బులు 3 పచ్చ కాగితాలు మా నాన్న డ్రైవర్ చేతిలో ఉంచి దాదాపు లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. మా అమ్మ, మా నాన్న మల్లయ్య వైపు అసహాయంగా చేతులు జోడించింది. నాన్న మా అమ్మను నానా దుర్భాషలు అడి చెప్పుతో కొడుతూ ఇంట్లోకి నెట్టాడు. నాన్న అమ్మను కొట్టడం అదే మొదలు. ఆ దృశ్యం ఇంకా ఘోరంగా మేము చూడకముందే మా లారీ అక్కడి నుంచి కదిలింది భారంగా. ఆ సంఘటన జరగకుండా ఉంటే లారీలో మొదటిసారిగా చేస్తున్న ప్రయాణం ఎంతో ఆనందంగా ఉండుండేది నాకు, తమ్ముడికి, చెల్లెలికి. కానీ అసహాయంగా దెబ్బలు తింటూ ఏడుస్తున్న మా అమ్మ లక్ష్మమ్మ నా కళ్ళ ముందు ఆ రోజంతా కదులుతూనే ఉంది. మొదటి రోజు అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళగానే మా పేర్లన్నీ ఒక పుస్తకంలో వరుసగా అడిగి వ్రాసుకున్నారు. అప్పటికే ఒక చోట నేల మీద గుట్టగా పడి ఉన్న అగ్గిపుల్లలు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఇనప చట్రాల్లోని గాడుల్లో అమరుస్తున్నారు కొందరు పిల్లలు. కొందరు పలసటి పొరలా ఉన్న చెక్కలు మడిచి అగ్గిపెట్టెల సైజులోకి మడిచి జిగురు అంటిస్తున్నారు. కొందరు వాటి మీద ఆ కంపెనీ లేబుళ్ళు అంటిస్తున్నారు కౌశలంగా. కొందరు ఇనప చట్రాల్లో అమర్చిన పుల్లలకు మందు రాసి ఆరబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆరిన మందున్న పుల్లల్ని కొందరు పెట్టెల్లో నింపుతున్నారు. కొందరు పెట్టెల్లో అగ్గి పుల్లలు నింపగానే వాటి చుట్టూ సీలు వేసినట్టుండే పలసటి కాగితం అంటిస్తున్నారు. అంతా సిద్ధమైన అగ్గిపెట్టెలు 12 ఒక చోట పెట్టి వాటిని ఉలిపిరి కాగితంతో ప్యాక్ చేస్తున్నారు. వాటి మీద మళ్ళీ పెద్ద సైజు లేబుళ్ళు అంటించేవాళ్ళు కొందరు ఆ పనిలో ఉన్నారు. అక్కడ అన్ని మానవ యంత్రాలు వేల సంఖ్యలో గుట్టపోసినట్టుంది. కొత్తగా పనిలోకి వచ్చిన మాకు ఆయా విభాగాల్లో పని నేర్పడానికి అప్పటికే 2-3 ఏళ్లుగా పనిచేస్తున్న అక్కడ పిల్లలు ముందుకొచ్చారు. నేను, మా తమ్ముడు రవి, సీత మొదట అగ్గిపుల్లలు ఇనప చట్రాల్లో చేర్చే పనిలోకి చేరాం. అక్కడ అప్పటికే ఆ పని చేస్తున్న పిల్లలు ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ చకచక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకళ్ళు మరొకరు వైపు చూడటం లేదు. అలా అంతమంది పిల్లలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో తర్వాత అర్థమైంది. మా చెల్లెలు సీత పుల్లలు ఇనప చట్రంలో అమరుస్తుంటే దాని చేతి బొటన వ్రేలిలో ఒక సన్నటి ఈనె గుచ్చుకుంది. అది నొప్పితో అన్నయ్య నా చేతిలో ఈనె గుచ్చుకుంది అంది బాధతో. ఏది చెయ్యిటివ్వు అంటూ నేను చేతిలోకి మా చెల్లెలి చేతిని తీసుకున్నాను. అంతే, వీపు మీద టప్మంటూ ఒక ఫేము బెత్తపు దెబ్బ పడింది. అదిరిపడి నొప్పిని ఓర్చుకుంటూ వెనక్కి తిరిగాను. వెనక దుబ్బు మీసాలతో కాకి రంగు చొక్కా, అదే రకం అరలాగు తొడుక్కున్నటువంటి నల్లటి బండలాంటి వాడొకడు చేతిలో బెత్తం జొలిపిస్తూ, ఎరగ్గాడిద కొడక, ఇక్కడున్నంతసేపు నోరెత్తకూడదని తెలియదట్రా అన్నాడు కోపంగా. నాకేం చెప్పాలో వెంటనే తట్టలేదు. అయినా మా చెల్లెలకి చేతిలో ఈనె గుచ్చుకుంది దొరా అన్నాను అమాయకంగా కారణం వివరిస్తూ. అంతే, మళ్ళీ టప్ టప్ అంటున్న వీపు మీద పేం బెత్తం ఆడింది. నన్ను కొడుతున్న దెబ్బలకు భయపడి మా తమ్ముడు అక్కడ నేల పావనం చేశాడు. నాకెందుకు ఆ దెబ్బలకు ఏడుపు రాలేదు. నేను ఏడిస్తే మా తమ్ముడు, చెల్లెలు ఏడుస్తారని అనుకున్నాను. అదే కారణం అయి ఉంటుంది నా మొండితనానికి. జాగ్రత్త, లోపలికి వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్ళేవారికి ఎవరైనా నోరెత్తారా చీరేస్తాను గాడిదెల్లారా అంటూ మీసం మెలిబెడుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడా చిన్న సైజు యముడు. వాడటు వెళ్ళగానే మాకు పని నేర్పడానికి వచ్చిన సీనియర్ పిల్లాడు. వాడు మేస్త్రి. వాడికి ఎవరు ఎదురు చెప్పకూడదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా వాడు ఆ పేం బెత్తంతో ఇలాగే వీపు చీరేస్తాడు.
ఇలాంటి మేస్త్రీలు ఈ కంపెనీలో 10 మంది దాకా ఉన్నారు. మన బోటి పిల్లలు కబుర్లలో పని తగ్గిస్తే కంపెనీకి నష్టం వస్తుందట. అందుకే అలా ఎవరైనా మాట్లాడితే చంపేస్తూ ఉంటాడు అన్నాడు మెల్లిగా సైగలతో. చేతిలో ఈనె గుచ్చుకుని నొప్పిగా ఉన్నా చెప్పకూడదా అన్నాను అనుమానంగానే మెల్లిగానే. ఈ ఈనెలు గుచ్చుకోవటం, చేతుల నుంచి రక్తం కారటం, చేతులు రాళ్లలా కాయలు కాయటం ఇక్కడ మామూలే. వీటి మీద ఫిర్యాదే ఉండదు. మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇలా చాలా చిన్న విషయానికే కంగారు పడ్డారు చెప్పాడు ఆ అబ్బాయి. మీకు అక్షరాలు వచ్చా అడిగాడు అబ్బాయి. రావు, అవి నేర్చుకోవడానికి ఎప్పుడైనా స్కూల్కి వెళ్తేగా చెప్పాను నేను. అయితే అక్కడ అగ్గెపుల్ల ఇనుప చట్రాల్లో అమరుస్తూనే మీరు అక్షరాలు నేర్చుకోవచ్చు చెప్పాడు ఆ అబ్బాయి రహస్యంగా. నిజంగానా? అయితే నాకు నేర్పు, నేను నేర్చుకుంటాను చెప్పాను నేను కుతూహలంగా. అదెంత పని? ఇదిగో ఇక్కడ పుల్లలు ఈలు ఆకృతిలో ఉండేటట్టుగా అమర్చి పేరుస్తాను. అది చూసి నువ్వు అక్షరాలు పేరుస్తూ ఉండు. అలా ఈ అగ్గిపుల్లలు పేరుస్తూ కష్టపడితే అక్షరాలు గుర్తుపెట్టుకోవడం వస్తుంది. తర్వాత అక్షరాలు వచ్చాక చిన్న పుస్తకం సాయంతో తక్కిన అక్షరాలు, పదాలు, మాటలు నేర్చుకోవచ్చు చెప్పాడు ఆ అబ్బాయి. మనం ఇలా మాట్లాడుకుంటుంటే ఇందాక మా అన్నయ్యని వీపు చెరిసిన వాడు మళ్ళీ రాడా భయంగా చూస్తూ మా చెల్లెలు సీత అడిగింది. ఇంకో గంట వరకు ఇటువైపు రాడు. అయినా అగ్గి పుల్లల మీద చేతులుంటే చాలు, మాట్లాడకుండా మనం ఈ పుల్లలతో ఆడుకుంటున్నా ఎవరు అభ్యంతరం చెప్పరు. మేస్త్రీలు అసలు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది మనం పని చేయకపోయినా పని చేస్తున్నట్టు నటిస్తే చాలు చెప్పాడు ఆ అబ్బాయి. తమాషాగా ఉంది. అయితే చిన్నపిల్లల అక్షరాలు నేర్చుకోవటానికి చిన్నపిల్లల పాఠాలు ఉండే పుస్తకాలు ఎలా తెప్పించుకోవటం అడిగాను నేను. ఉత్సాహం ఒక పక్క, ఆ సమస్యకు పరిష్కారం అయినా ఉందా అంటూ. లేకే, ఇక్కడ బాల కార్మికుల చట్టం అంటూ ఒకటి పాటిస్తున్నట్టు ఈ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ యజమానులు కొన్ని తంతులు నడుపుతారు. అందులో బలం వచ్చే ఆహారం ఇస్తున్నట్టుగా, ప్రతి వారం తన ఆరోగ్యం పరీక్షింపజేస్తున్నట్టు, సాయంత్రం ఒక అరగంట ఇక్కడ పనిచేసే పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నట్టు అన్నీ ఉన్నాయి. అందులో భాగంగా మనకు ముఖ్యంగా కొత్త పిల్లలకు పుస్తకాలు, పలకా బలపం కూడా ఇస్తారు. లేబర్ ఇన్స్పెక్టర్, లేబర్ ఆఫీసర్ అని వస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ మామూళ్ళు పుచ్చుకుని ఏవో సంతకాలు పెట్టి వెళ్తూ ఉంటారు. ఇవాళ చేరిన మీకు 2-3 రోజుల్లో కొత్త పుస్తకాలు, పలకా బలపం ఇస్తారు. నువ్వు రాత్రి ఆ పుస్తకంలో అక్షరాలు చూసి రాసుకుని నా చేత చెప్పించుకో. అవి ఎలా పలకాలో, ఒత్తులు, కొమ్ములు, పొల్లులు ఎలా ఎటు ప్రారంభించి వ్రాయాలో నేర్పుతాను. అవి బాగా గుర్తుండేట్టుగా రాత్రిళ్ళు అవి పలక మీద దిద్దుతూ ఉండు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ అగ్గిపుల్లలతో మాటలు, చిన్న చిన్న పదాలు క్రమేపీ వ్రాయటం నేర్పుతాను. అగ్గిపుల్లల పని చేసేవరకే ఇక్కడ ఇలా అగ్గిపుల్లలు పేర్చి చదవడం సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ కాకుండా లేబుళ్ళు అగ్గిపెట్టెలకు అంటించే పనో లేక పుల్లలకు మందు రాసే పనో అయితే ఇది సాధ్యం కాదు. మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఓ సంవత్సరం పాటు ఇక్కడ అగ్గిపుల్లలు చట్రాల్లో చేర్చే పని ఉంటుంది చెప్పాడు అబ్బాయి. అలా అబ్బాయి నాకు అక్షరాలు దిద్దబెట్టిన ప్రథమ గురువు. ఇక ఆ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జర్మన్ సిల్వర్ పళ్ళాల్లో సాంబార్ అన్నం 2 పెద్ద కప్పుల్లో కొలిచినట్టుగా పెట్టారు. జీవితంలో ఆ విధంగా జర్మన్ సిల్వర్ పళ్ళెంలో అన్నం, అది సాంబార్లో తినటం నాకు మొదటిసారి. అంతవరకు చేసిన పని వల్ల కలిగిన బడలికి ఎటుపోయిందో ఆకలి మా కష్టాలను, కన్నీటిని జయించింది. నేను అన్నం తింటూ ఏదో మాట్లాడుతున్నాను. కానీ మా తమ్ముడు రవి, చెల్లెలు సీత వాళ్ళ వంతు అన్నం 2 నిమిషాల్లో ముగించి ఆశగా నా అన్నం వైపు చూస్తున్నట్టు తెలిసింది. ఏంటి తమ్ముడు, ఇంకా అన్నం కావాలా? ఏమ్మా సీత, నీకు కూడానా అన్నాను నా పళ్ళెంలో అన్నం చెరిసగం వాళ్లకు పంచుతూ. వాళ్ళు రోజు ఎంత ఆకలిగా ఉంటున్నారో మొదటిసారిగా తెలిసింది. వాళ్ళిద్దరూ ఎంతో సంతృప్తిగా అన్నాన్ని తింటూ ఉండటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. అలాంటి తిండి లభించినందుకు నేను సంతోషించాను. అయితే అలాంటి తిండి ఎప్పుడు లభించాలంటే ఆ రోజు అక్కడ పనిచేయక తప్పదు, రోజు కూడా. ఆ తిండితో పోల్చుకుంటే నేను, నా తమ్ముడు, చెల్లెలు, మాలాంటి అందరూ అభాగ్యులు రోజు అంతవరకు తిన్న తిండి ఎలాంటిదో, ఎంత నికృష్టమైందో ఊహించుకుని బాధపడ్డాను. అంతకు మునిపే ఎప్పుడో ఇలాంటి పనిలో ఎందుకు చేరలేదన్న బాధ నన్ను ఎంతో వేధించింది. అయితే ఆ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేసే మా పరిస్థితి నిత్యం ఎలా ఉంటుందో అనుభవంలో తర్వాత తెలిసింది. ప్రతిరోజు వరంగల్కి సుమారు 20-25 మైళ్ళలో ఉన్న పరిసర గ్రామాల నుంచి వద్యశాలకు, దొరగారింట్లో శుభకార్యానికి కోళ్ళు, మేకలు పోగేసినట్టు 3 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్ని లారీల్లో ఎక్కించుకునేవాళ్ళు. 6 అయ్యేప్పటికీ పని ప్రారంభం కావాలి కాబట్టి తెల్లవారుజామున 3ంటికే పిల్లల్ని లారీల్లోకి ఎక్కించేవాళ్ళు. చిన్నపిల్లలు నిద్ర చాలక చలి బాధకు లేవలేక ఏడుస్తూ ఉంటే చన్నీళ్లు బొక్కెన్లతో ముఖాల మీద, తల మీద గుమ్మరించేవాళ్ళు. ఒక్కొక్కసారి నిద్రపోతున్న పిల్లల్ని అలాగే గాఢ నిద్రలో ఏ ఖాళీ పీపాలో దొర్లించినట్టు లోపలికి దొర్లించేవాళ్ళు.
పిల్లలందరూ ఏడుస్తూ ఉండేవారు. కొందరు ఆ నిద్రలో అలా ఏడుస్తూనే కాసేపటికి ఆ గతుకులు రోడ్డు మీద పరుగులు తీసే లారీలో నిద్రలోకి జారిపోయేవాళ్ళు. 5ంటికి ఫ్యాక్టరీ ఆవరణలో దిగ్గానే మేస్త్రీలు చేతిలో బెత్తాలతో లారీ మీద కొడుతూ చట్ చట్ మని శబ్దం చేస్తూ దిగండ్రా గాడిదెల్లారా, త్వరగా దిగాలి, ఆలస్యం చేశారా తాట వలుస్తానంటూ అరుస్తూ ఉండేవాళ్ళు. ఆ కేకలకు ఆ శబ్దానికి ఇక ఆ పిల్లల్లో ఎక్కడ మత్తు అన్న మాటే ఉండేది కాదు. దెబ్బల భయంతో అందరూ క్షణాల్లో నీళ్ల తొట్టి ముందుకు పరిగెత్తేవాళ్ళు. అక్కడున్న బొగ్గు నమిలి నీళ్ల తొట్టిలోంచి దోసిళ్లతో నీళ్లు తీసుకుని దంతావధానం పూర్తి చేసేవాళ్ళు. అప్పటికే ఓ చిన్న రొట్టె ముక్క టీ తయారుగా ఉండేది. అది ఉదయం టిఫిన్ అన్నమాట. అది సేవించి మధ్యాహ్నం 1 గంటకు పెట్టే సాంబార్ అన్నం కోసం ఎదురు చూస్తూ తీయటి కలలు కంటూ చచ్చినట్టు నిమిషం విరామం లేకుండా పనిచేయాలి. పిల్లలు పాస్ కని లెట్రిన్ కని ఎక్కువగా అనుమతించకుండా ఎవరైనా లెట్రిన్లోకి వెళ్ళే కార్యక్రమం ఉంటే త్వరగా తగలడండి, మధ్యలో అక్కడికి ఇక్కడికి అన్నారంటే బొమికలు ఇరుగుతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించేవాడు మేస్త్రి. మధ్య మంచినీళ్ళు కావాలంటే పిల్లలు పనిచేస్తున్న స్థలం నుంచి కదిలే పని లేకుండా 2 గంటలకు ఒకసారి నీళ్ల బొక్కెనతో గ్లాసులు తీసుకుని ఒక మనిషి తిరుగుతూ మంచినీళ్ళు అందించేది. కూలీ తక్కువ ఇవ్వచ్చని, ఎంతసేపైనా కిక్కురు మనకుండా ఎదురు తిరగకుండా పనిచేస్తారని. స్ట్రైక్ అని, ప్రావిడెంట్ ఫండ్ అని, ఇంక్రిమెంటు, గ్రాడ్యుయేట్లు, బెనిఫిట్లని, ప్రమోషన్లని, ఇంటెద్దె అలవెన్స్లని, వచ్చిన లాభాల్లో బోనస్ అని ఈ పిల్లలకు అడగటం తెలియదు కదా. అందుకే ఈ పసిపిల్లల్ని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బు అడ్వాన్స్గా ఇచ్చి తెచ్చేవాళ్ళు. అంటే దాదాపు బాడుగకు కొన్నట్టే. ఈ పసివాళ్ల తల్లిదండ్రులు కేవలం డబ్బు కక్కుర్తుపడి కనీసం ఏదో కొంత తిండి వాళ్ళ పొట్టకు సరిపోను వాళ్ళు సంపాదించుకుంటారని, తాము ఇవ్వలేకపోయినా కనీస సౌకర్యాలు అలాగన్నా లభిస్తాయని ఆశపడేవాళ్ళు. నన్ను, మా తమ్ముడిని, చెల్లెల్ని ఈ అగ్గిపెట్టెల కంపెనీకి అప్పగించినందుకు మా నాన్నకు లభించింది కేవలం 300. అందులో 100కి 10 రూపాయల మధ్య దళారిగా ఉన్న లారీ డ్రైవరుకి బ్రోకరేజ్. అంటే మా ఒక్కొక్కళ్ళ నెల జీతం సుమారు 8 రూపాయల కంటే తక్కువ. ఈ జీతానికి మేము సుమారు 16 గంటలు రోజుకు పనిచేయాలి. ఎండాకాలంలో మేము పనిచేసే రేకు షెడ్లు కుంపట్లో వేసినట్టు కాలిపోతుండేవి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలు క్షణకాలం మేము క్షణక్షణం నరకం ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉండేవాళ్ళం. చాలామంది నిద్రలు చాలక పిల్లలు ఫ్యాక్టరీ ఆవరణలోనే పడుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. కొందరు మరీ 3-4 ఏళ్ల వాళ్ళు కూడా పనిచేస్తూ అక్కడే నిద్రపోయేవాళ్ళు. కొందరు పుల్లలు చట్రాల్లోకి దూర్చి ఆ అలవాటుతో నిద్రలో కూడా చేతి వేళ్ళు ఆడిస్తూ ఉండేవాళ్ళు. కొందరు పగలు తిన్న దెబ్బలు నిద్రలో గుర్తొచ్చి కొట్టకండి ఇక మాట్లాడను అంటూ అరుస్తూ ఉండేవాళ్ళు. ఇంత ఇబ్బందిగా ఉన్నా నేను చదువు మాత్రం ఆపలేదు. అంత బాధలోనూ అదొక్కటే నన్ను ఓరడిస్తూ వచ్చిన సంఘటన. చదువు మీద శ్రద్ధ, ఆసక్తి నాకు రోజు రోజుకి పెరగటంతో 2 ఏళ్లలోనే 4వ క్లాస్ పుస్తకం చదవటం ప్రారంభించాను. ఎందుకో తెలియదు, చదువు మీద ఇంకా అమితమైన శ్రద్ధ, పట్టుదల కలగసాగాయి. ప్రతిరోజు సాయంత్రం మా ఫ్యాక్టరీలో పనిచేసే పిల్లలకు పాఠాలు చెప్పే అయ్యగారి దగ్గర లెక్కలు చిన్నవి చెప్పించుకోవటమే కాక ఆయన దగ్గర హోంవర్క్ ఇప్పించుకునేవాడిని. ఆయనకి చిన్న పనులు చేసి పెట్టి ఆయన అభిమానం సంపాదించాను. ఒకరోజు ఆయన, ఒరే సుధీర్, నువ్వు మంచి తెలివిగలవాడివిరా, నీకు పుస్తకాలు నేను ఇప్పిస్తాను, నువ్వు 2-3 ఏళ్లలో మెట్రిక్ కూర్చో అన్నాడు ఆయన. మొదట మెట్రిక్ అంటే ఏమిటో అర్థం కాలేదు. మా అయ్యవారు నా మీద అభిమానంతో ఆయనే పుస్తకాలు ఇప్పించారు. ఒరే సుధీర్, నేను మేస్త్రితో చెప్పి వాచ్మెన్ రాఘవులతో నువ్వు ఇక్కడ రాత్రి ఉండి ఏర్పాటు చేస్తాను, ఇక్కడే ఉండి చదువుకో, 2 ఏళ్లలో నిన్ను ఎలాగైనా మెట్రిక్ కూర్చోబెడతాను అన్నారు. ఆయన నా మీద ప్రేమతో. చివరికి ఆయన అన్నట్టుగానే రాత్రి ఫ్యాక్టరీకి కాపలా ఉండే వాచ్మెన్ రాఘవులతో ఉండే ఏర్పాట్లు ఆయనే చేశారు. రాఘవులు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. రాత్రి రోజు ఒక ముంత నాటు సారా పూటుగా పట్టించి నిద్రపోయేవాడు. అతని గొరక ఆ ప్రాంతాలకు ఏ దొంగలు రావాలన్నా రాకుండా భయపెట్టేది. నేను చదువుకోవడానికి అతనితో రాత్రిళ్ళు ఉండటం వల్ల అతను ఇంకా నిశ్చింతగా నిద్రపోవడానికి వీలు కలగసాగింది. అందుకే రాఘవులు నా చదువుకు అక్కడ ఏ అభ్యంతరం చెప్పలేదు. మా అమ్మ కూడా సంతోషించింది. పైగా ఒక రకంగా అక్కడ రాత్రంతా ఉండే కరెంటు లైటు నేను చదువుకోవటానికి ఎంతో అనుకూలంగా ఉండేది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఫ్యాక్టరీలో నేను దొంగతనం చేశానని నేరం మోపబడింది. అంతే, నా జీవితం మరో మలుపు తిరిగింది. నా వయసును బట్టి నన్ను బోస్టన్ స్కూల్కు పంపమని మెజిస్ట్రేట్ పోలీసులకు ఆదేశించారు. అలా హైదరాబాద్కి చేరి అక్కడ బోస్టన్ స్కూల్లో తక్కిన బాల నేరస్తులతో కలిసి చదువుకున్నాను. అక్కడే 3 ఏళ్లలో మెట్రిక్ చదివి పాస్ అయ్యాను. తర్వాత
బాపు అనాథ బాలల ఆశ్రమంలో ఉండి ఇంటర్ చదివి ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మెరిట్ మీద సీటు సంపాదించి వరంగల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాను. మొదటి సంవత్సరం బాగానే ఉన్నాను, కానీ అక్కడి నుంచే నా జీవితం మరో మలుపు తిరిగింది. నేను స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా మా ఫ్రెండ్స్ నిలబెట్టారు. కాలేజీ ఎలక్షన్లలో మా స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్లో ఉన్న మా తోటి విద్యార్థులంతా ఒకే గ్రూపుగా నా కోసం పనిచేయసాగారు. మా ప్రతిపక్ష విద్యార్థులు డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారు. నాకు చందాలు తప్ప మరో మార్గం లేదు. ఓ రోజు రాత్రి మా హాస్టల్ రూమ్ తలుపు కొడితే వెళ్ళి ఎవరో అర్థం కాక వెళ్ళి తీశాను. ఆశ్చర్యంగా చిన్న సూట్ కేసుతో ఒక వ్యక్తి అమాంతంగా లోపలికి వచ్చి తలుపులు గడియ బిగించాడు. అర్ధరాత్రి అలా ఒక అపరిచిత వ్యక్తి నా గదిలోకి రావటమే కాకుండా అలా వచ్చి తలుపు గడియ వేయటం నాకు ఆశ్చర్యం అనిపించింది. సుధీర్ మీరేనా అన్నాడు కాస్త ఆందోళన కలిగేలా. అవును అన్నాడు ఆయన ఎవరో అర్థం కాక. ఎప్పుడో ఎక్కడో చూసిన గుర్తు లీలగా మెదిలింది. నా వివరాలన్నీ చెప్పలేను. పోలీసులు తీవ్రంగా నా కోసం గాలిస్తున్నారు. నా మీద అనేక కేసులు బనాయించారు. అందుకే జైలు నుంచి తప్పించుకొచ్చాను. ఈ ఒక్క రాత్రికి ఆశ్రయం ఇస్తే చాలు, రేపు సాయంత్రం లోపల వెళ్ళిపోతాను అన్నాడు ఎంతో దైన్యంగా. నాకు అతని మాటలు వెంటనే అర్థం కాలేదు. అయినా అతను నాగదే ఎందుకు ఎన్నుకున్నాడో కూడా అర్థం కాలేదు. రాత్రి ఏమైనా తిన్నారా అన్నాను మాట మారుస్తూ మర్యాద కోసం. రాత్రి జైల్లో తిన్న తిండే, మంచి తిండి తిని చాలా రోజులైంది. టీ ఏమైనా దొరుకుతుందా అన్నాడు నా బల్ల మీద ఉన్న ఫ్లాస్క్ వైపు చూస్తూ. రాత్రి చదువుకుంటూ అప్పుడప్పుడు తినే సాల్ట్ బిస్కెట్లు ఓ ప్యాకెట్ ఇచ్చాను. తర్వాత ఓ పెద్ద కప్పులోకి టీ పోసి అందించాను. అతను ఆ బిస్కెట్లు మొత్తం ఒక్కసారి తిన్న తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది. అతను ఎంత ఆకలిగా ఉన్నాడో అర్థం చేసుకున్నాను. అయితే అతను ఆ రాత్రి జైల్లో భోజనం చేశానని చెప్పింది అబద్ధమా? ఏమో, అతని ఆకలి తీరలేదని స్పష్టంగా అర్థం చేసుకున్నాను. నేను వెళ్ళి ఇంకొక డజన్ అరటిపళ్ళు తెస్తాను, మీరు నా మంచం మీద పడుకోవచ్చు అని చెప్పాను. అతను మొదట సంశయించాడు, కానీ నా మాటల్లో స్నేహం అతన్ని కాస్త ప్రోత్సహించిందనే చెప్పాలి. నేను నా రూమ్ బయటకు వచ్చి తలుపేస్తూ ఉండగా పోలీస్ జీప్ అప్పుడే నా రూమ్ ముందుగా దూసుకుపోతూ ఉండడం చూశాను. ఇక నేను అరటిపళ్ళు బిస్కెట్ ప్యాకెట్తో తిరిగి వచ్చేటప్పటికి అతను రూమ్లో లేడు. నేను ఎక్కువ ఆలస్యం చేసింది లేదు. అయితే నా టేబుల్ మీద ఒక కాగితం కనిపించింది. డియర్ ఫ్రెండ్, నేను వెళుతున్న పని ఎలా సాధిస్తానో తెలియదు. తిరిగి క్షేమంగా రావటం అంటూ జరిగితే త్వరలోనే వస్తాను. నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు అనుంది. క్రింద సంతకం లేదు. చక్కటి తెలుగులో ముత్యాల మూట కట్టినట్టున్న అక్షరాలు చూసి ఆనందించాను. నాకు అప్పుడు మా నాన్న చేతి దస్తూరి గుర్తొచ్చింది. అయితే ఈ వచ్చిన వ్యక్తి నా రూమ్నే ఎందుకు ఎన్నుకొని ఉంటారు ఆలోచిస్తున్నాను. ఏమో, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఈ వింత అతిథి రాక నన్ను కొంత ఆందోళన పరిచింది. ఎందుకో మా నాన్న ఉంటే ఇలాగే ఉండేవాడు అనిపించింది. అయినా ఆ విషయం మరిచిపోవాలని ప్రయత్నిస్తూ నిద్రకు ఉపక్రమించాను. ఉదయం లేచి నా రూమ్ తలుపు తెరుస్తూ ఉండగా తలుపు గడప పక్కనే ఒక ప్యాకెట్ కనపడింది. ఆ ప్యాకెట్ విప్పదీసి చూసి అలాగే అవాక్కైపోయాను. అన్నీ 100 రూపాయల నోట్లే. అప్రయత్నంగా లెక్కబెట్టాను. 50,000 రూపాయలు అవి. అప్పుడే ఆ వ్యక్తి మాటలు గుర్తుకొచ్చాయి. నీకు నా చేతనైన సాయం చేద్దామని వచ్చాను. ఇక్కడ ఎలక్షన్లలో డబ్బులకు ఉండే విలువ ఏ పాటిదో, వాటి ప్రభావం విద్యార్థుల మీద ఎలా పనిచేస్తుందో నీకు తెలియంది కాదంటూ ఆ అపరిచిత వ్యక్తి చెప్పిన మాటలు పదే పదే నా చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. అంత డబ్బు వాడితే ప్రత్యర్థుల దాడికి తట్టుకోవటమే కాక ఎదురు దెబ్బ కూడా తీయచ్చు. ఇక ఎలక్షన్లలో ఏ పద్దుల కింద ఏ మొత్తాలు ఖర్చు చేయాలో ఒక కాగితం మీద ఒక పథకం వేస్తూ లెక్కలు వేశాను. ఉదయం కాగానే నా ఎలక్షన్ ఆఫీస్కి ఆ డబ్బుతో వెళ్ళి నా సోదర విద్యార్థి కార్యకర్తల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. వాళ్ళు రాగానే నా కార్యక్రమం వివరించి పెద్ద ఎత్తున ఎలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించే పనిని చేపట్టాలి అన్నాను. అందరూ నా వైపు ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా చూశారు. నేను ఇక బయటపడక తప్పదని అర్థం చేసుకుని మన ఎలక్షన్లకు మనకు కావాల్సిన ఖర్చుని మన ఆదుకోవడానికి అజ్ఞాత వ్యక్తి కొంత ఆర్థిక సహాయం ఇప్పుడే అందించారు. వివరాల తర్వాత చెప్తాను. ముందు ఇదిగో, మీరు తలా 1,000-2,000 తీసుకుని మన కార్యక్రమం దిగ్విజయం చేయండి అన్నాడు. డబ్బులు వాళ్లకు పంచి రెట్టింపైన బలం ఉత్సాహం కలగ్గా అందరూ బయలుదేరారు ఎలక్షన్ల కార్యక్రమంలోకి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా నన్ను ఆ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ రోజు నన్ను అరెస్ట్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ నన్ను ఏ కారణాన్ని అరెస్ట్ చేసి చెప్పలేదు. అసలు నన్ను అరెస్ట్ చేసిన తీరే తమాషాగా జరిగింది. ఎవరో స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారని, కొందరిని పోలీసులు అదుపులో తీసుకున్నారని, అసలు వాళ్ళు స్టూడెంట్స్ అవునో కాదో వచ్చి చూడమని, వాళ్ళల్లో ముఖ్యులైన 3 విద్యార్థులు నేను వాళ్ళ నాయకుడిని చెప్పినట్టు చెప్పాడు ఒక మఫ్టీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్. అతనితో రిక్షా ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరు. ఇక్కడ ఎవరూ లేరు కదా, వాళ్ళని విడిచిపెట్టేశారా అన్నాను డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్తో. దెబ్బలు తగిలిన 2 పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటే వాళ్ళని సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కి తరలించాం.
డాక్టర్ల సలహా మీద వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు మీరు పక్కనే ఉండడం మంచిది. కమాన్ బయలుదేరండి అన్నాడు ఆయన సీట్లో నుంచి లేచి. అప్పటికే పోలీస్ వ్యాన్ సిద్ధంగా ఉంది. అందులో సాయుధులైన 6 రిజర్వ్ పోలీసులు, 2 సబ్ ఇన్స్పెక్టర్లు. నేను అప్పటికీ సందేహించలేదు. అసలు నన్ను అరెస్ట్ చేసే నేరం కానీ అభియోగం కానీ నా మీద లేవన్న సంగతి నాకు తెలుసు. అదే నా ధైర్యం. వ్యాన్ వరంగల్ నుంచి విమానంలాగా సికింద్రాబాద్ వైపుకు దూసుకుపోతోంది. ఆ తర్వాత వెంటనే ఒకే సబ్ ఇన్స్పెక్టర్ జేబులోంచి ఒక కరపత్రం తీసి, ఇది చూసారా అన్నాడు నాకు అందిస్తూ. ఆ చేతిలోకి తీసుకోగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడున్న పాత మసీదులన్నీ ఒకప్పటి హిందువుల దేవాలయాలే. వాటిని తిరిగి దేవాలయాలుగా మార్చడానికి మమ్మల్ని ఎలక్షన్లో గెలిపించమని, అవసరమైన అన్ని సహాయాలు చేయమని విద్యార్థుల్ని, పట్టణ ప్రజల్ని, మా హితైభిలాషుల్ని ప్రార్థిస్తున్నాం. కింద సుధీర్ అని నా పేరుంది. అదిరిపడ్డాను. అది అప్పుడే అక్కడికి ఎలా చేరిందో అర్థం కాక. ఆ కరపత్రంలోని విషయాలు నేను అప్పటికే పూర్తిగా ఖండించినవే. నా ఫ్రెండ్ మురళీధర్ ఆ కరపత్రంలోని విషయాలు ప్రచురిస్తాను అంటూ వచ్చినప్పుడు నేను ఎంతగానో ఖండించాను. వద్దని పలు విధాలుగా వారించాను. కానీ ఫూల్ వాడు నా మాట పెడచెవిని పెట్టి నేనిచ్చిన డబ్బుతో ఆ కరపత్రమే ప్రింట్ చేయించాడు నాకు తెలియకుండా. పైగా కింద నా పేరు వేసి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. నేను దెబ్బతిన్నట్టు తల వంచుకున్నాను. ఈ కరపత్రంలోని మ్యాటర్ రాసింది మీరు రాసిందేనా అడిగాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అధికార దర్పం మాటల్లో ఉట్టిపడేటట్టుగా. కాదు, నేను రాసింది కాదు. నా మిత్రుడు ఒకడు నేను వద్దంటున్నా వినకుండా చెప్తున్నాను, మురళీధర్ పేరు బయట పెట్టకుండానే. ఐసీ, అయితే మీకు తెలియకుండానే మీ పేరుతో మీ పార్టీ వాళ్ళు ఎలాంటి కరపత్రాన్నైనా ప్రచురించి వదులుతూ ఉంటారన్నమాట అన్నాడు బోన్లో నిలబడ్డ ముద్దాయిని లాయర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టుగా. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు. ఇవి కరపత్రాలే కాదు, 3 రంగుల్లో వాల్ పోస్టర్లు ప్రింట్ అయ్యాయి కొన్ని వేల సంఖ్యలో. వీటన్నిటికీ ఖర్చు ఎంత అవుతుందో, అంత డబ్బు మీ విద్యార్థులకి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పగలరా అన్నాడు. నాకు ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన ఆర్థిక సహాయాన్ని గురించి చెప్తే నమ్ముతారా? ఆలోచిస్తున్నాను. ఆ విషయం చెప్పకపోతే ఇన్ని ఖర్చులకు డబ్బు ఏ వనరుల నుంచి సమకూర్చుకున్నట్టు? ఆ అజ్ఞాత వ్యక్తి పేరేమిటో తెలియదు. అతను నాకు ఎలక్షన్లకని పెద్ద మొత్తం అందించాడు అని చెబుదామని అనుకుంటున్నాను మనసులో. కానీ ఆ మాట నేను చెప్పినా నా మీద వాళ్ళకి అపనమ్మకం ఏర్పడుతుంది తప్ప నమ్మకం ఏర్పడదు. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తున్నాను. మేము సేకరించిన సమాచారం ప్రకారం మీ ప్రెస్ బిల్లు వేలలో ఉంది. మీరు ఏ ప్రెస్సుల్లో కరపత్రాలు ఎప్పుడు ఎన్నెన్ని వేయించారో, ట్యాక్సీలకి పెట్రోల్కి ఎంత చెల్లించారో, వాల్ పోస్టర్లకి లితో ప్రెస్తో ఎంత కట్టారో, ఏ స్టూడెంట్ లీడర్లకు హోటల్ బిల్స్ ఎంత కట్టారో వివరాలన్నీ ఉన్నాయి. ఇన్ని వేలు ఖర్చు పెట్టడానికి మీ నాన్న ఏ పెద్ద జమీందారో పారిశ్రామికవేత్తో కాదు. స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్లో ఉండి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్తో సంవత్సరం గడిపే మీరు ఇంత డబ్బు ఏ రుజుమార్గాన ఖర్చు పెట్టగలిగారు అడిగాడు ఇన్స్పెక్టర్. నేను ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాను. ఆయన చెప్పింది నిజమే. అందులో ఒక్క చిన్న మాట అబద్ధం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తి అంత పెద్ద మొత్తం ఎలక్షన్ల ఖర్చు కోసం ఇచ్చి ఉండకపోతే నేను అంత కచ్చపెట్టి ఉండగలిగేవాడినే కాదు. నిజమే. ఇప్పుడు ఆ నిజం ఎలా చెప్పడం? చెబితే అంత డబ్బు ముక్కు మొహం ఎరగని వాడు ఎక్కడైనా ఇస్తాడా అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మిస్టర్ సుధీర్, మీ నేరాన్ని మీరు మర్యాదగా అంగీకరించి అంత డబ్బు మీకు ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఏ పని నిర్వర్తిస్తే మీకు అంత పెద్ద మొత్తం ఇచ్చారో చెప్పండి చాలు. మీరు స్టూడెంట్ అని ఇప్పటివరకు మేము మిమ్మల్ని ఎంతో మర్యాదగా చూసాం. అదే ఇంకొకళ్ళైతే ఈ పాటికి బేడీలు వేసి రిమాండ్కి పంపేవాళ్ళం అన్నాడు అధికార ధోరణి శృతిమించేట్టుగా రెండో సబ్ ఇన్స్పెక్టర్. అప్పుడే నాకు కొంత అర్థమైంది. నన్ను వాళ్ళు అరెస్ట్ చేసినట్టు, ఎవరికీ తెలియకుండా అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ ద్వారా సమాధానాలు రాబట్టుకోవాలని అన్ని ఆధారాలతో ప్రయత్నిస్తున్నారు. నన్ను అక్కడే వరంగల్లో అరెస్ట్ చేస్తే అక్కడ నాతోటి విద్యార్థులు అలజడి చేస్తారేమోనని ముందు జాగ్రత్తగా ఈ చర్యలన్నీ తీసుకొని ఉంటారు. వీళ్ళకి ఇన్ని వివరాలు తెలిసినప్పుడు నాకు ఆర్థిక సహాయం అందించిన అజ్ఞాత సంగతి మాత్రం తెలియకుండా ఉంటుందా అనుకున్నాను. కానీ అది పైకి చెప్పటం ఎలా? నేను మౌనంగా ఏవీ చెప్పకుండా ఉండడంతో నా మీద వాళ్ళ ఆరోపణలు పరోక్షంగా నేను అంగీకరించానని వాళ్ళు భావించే ప్రమాదం ఉందని ఊహించలేకపోలేదు. అయితే నాకే తెలియని అజ్ఞాత వ్యక్తిని గురించి నేను ఏ వివరాలు ఇవ్వగలను? మిస్టర్ సుధీర్, ఇప్పటికైనా మీరు మీ నేరాలు అంగీకరించి అప్రూవర్గా మారటం మంచిది అన్నాడు రెండవ సబ్ ఇన్స్పెక్టర్. అసలు నేను ఏ నేరం చేశాను? నా మీద ఉన్న అభియోగాలు ఏమిటి? నేను అప్రూవర్గా మారి నాతో ఉన్న ఎవరి మీద అభియోగం చేయాలి? వాట్ ఈజ్ దిస్ అన్నాను కోపంగా మొండి ధోరణిలో. నాకు తల తిరిగిపోతోంది. నేరస్తుడు ఎవరు మామూలుగా తన నేరాన్ని ఒప్పుకోడు. మా అనుభవంలో అలాంటి వింత జరగగా చూసింది లేదు. అయితే వృత్తిగా నేరాలు చేసేవాళ్ళు వేరు. వాళ్ళంతా
క్రిమినల్స్. కానీ మీరు ఇంకా విద్యార్థే. పోనీ విద్యార్థిగా ఉంటూ కార్యక్రమాలు ఏవో నిర్వహిస్తున్నారు. మీకు తెలియకుండా మీ మీద ఆ మాత్రం నమ్మకం, మీ శక్తియుక్తుల్లో ఎంతో ప్రగాఢ విశ్వాసం ఉంటేనే కానీ అలా అంత పెద్ద మొత్తం మీకు ఆర్థిక సహాయం లభించి ఉండదు అనేది నిర్వివాదాంశం. ఇక జరగబోయేది వినండి. మీకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. అందుకే మీకు వాళ్ళు తెర వెనక ఉండే అంత పెద్ద మొత్తాలు మీ స్టూడెంట్స్ ఎలక్షన్ల కోసం అనే వంకతో అందించారు. ఇటీవల వరంగల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీల్లో 3 ముఖ్యులున్నారు. వాళ్ళలో ఎవరో మీకు ఈ ఆర్థిక సాయం అందించారో మాకు వివరాలు కావాలి. మీకు అందిన పైకం అంతా వరంగల్లోని ఒక బ్యాంకు దోచిన తాలూకా డబ్బు. అక్కడ బ్యాంకులో పోయిన డబ్బు 100 రూపాయల కొత్త నోట్లు, వాటి సిరీస్, అన్ని అంకెల వివరాలు. మీరు ఖర్చు పెట్టిన 100 రూపాయల నోట్ల సిరీస్ అంకెలు అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఈ సాక్ష్యాధారాలు చాలు బ్యాంకు దోపిడీ మీరే చేసినట్టు నేరం మోపి జైలుకు పంపడానికి. అయితే అలా చేయటానికి మేము తొందరపడలేదు. ఒక బ్రిలియంట్ విద్యార్థి జీవితం నాశనం కాకూడదని ఆలోచించాం. అది తప్పని కొద్దిగా ఆలస్యంగానైనా తెలుసుకున్నాం. మిమ్మల్ని ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఒంటరి ఖైదీగా ఉంచబోతున్నాం. 24 గంటల్లో మీకు జ్ఞానోదయం అయితే మీ అంత అదృష్టవంతులు మరొకరుండరు. మీకు నా అనేవాళ్ళు లేరని, కేవలం చిన్నప్పుడు బోస్టన్ స్కూల్లో, తర్వాత అనాథ బాలల హాస్టల్లో చదివి ప్రస్తుతం విద్యార్థులు నిర్వహించుకుంటున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థి అయినా మీకు ఇది తగదు. ఇక నక్సలైట్ అనే ముద్ర పడితే ఇక జీవితాంతం జైల్లో కటకటాలు లెక్క పెట్టుకుంటూ బ్రతకడం తప్ప కేసు అంగుళం ముందుకు సాగదు. ఇప్పటికీ దేశంలో మన రాష్ట్రంలో ఎందరూ అలా ఉన్నారో, ఇంకా వాళ్ళ మీద ఎన్ని కేసులు వచ్చి పడతాయో చదువుకున్న వారికి మీకు మేము వివరించి చెప్పవలసిన పని లేదనుకుంటాను అన్నాడు. అతను చెప్పదలిచిన మాటలేమిటో పూర్తి చేస్తూ సబ్ ఇన్స్పెక్టర్. ఆ ఇన్స్పెక్టర్ ఆ మాట పూర్తి చేస్తూ ఉండగా రెండో సబ్ ఇన్స్పెక్టర్ నా చేతికి బేడీలు వేశాడు. వ్యాన్ వచ్చి ముషీరాబాద్ సెంట్రల్ జైట్ పెద్ద గేటును దాటి లోపలికి ఆవరణలోకి దిగింది. ఆ కొత్త వాతావరణాన్ని మొదటిసారిగా చూస్తూ వ్యాన్ దిగాను. నా జీవితం మరో మలుపు తిరిగింది. ఇక నన్ను ఒంటరి ఖైదుగా చేతులకు బేడీలు ఉంచే బందీని చేశారు. సరిగ్గా 12ంటికి నా గది తాళం తెరుస్తున్న శబ్దమై కళ్ళు తెరిచాను. ఎదురుగా బ్యాటరీ లైట్తో జైలు వార్డెన్తో పాటు 2 పోలీసులు ఉన్నారు. రండి, పెద్ద దొరగారు మీతో మాట్లాడాలంటున్నారు అన్నారు వాళ్ళు. నేను వాళ్ళ వెంట నడిచాను. వాళ్ళు అన్నట్టుగా ఓ గదిలో ఓ బల్ల ఎదురుగా ఓ మధ్య వయసులో ఉన్న పోలీస్ అధికారి కూర్చుని ఉన్నాడు. చుట్టూ కుర్చీలు ఉన్న 2 సబ్ ఇన్స్పెక్టర్లు కొంచెం దూరంగా ఉన్నారు నిలబడి. వాళ్ళు నన్ను ఇక్కడికి తెచ్చిన వారే. జైలు సూపరింటెండెంట్ అయి ఉంటాడేమో అనుకున్నాను మనసులో. తర్వాత తెలిసింది ఆయన సూపరింటెండెంట్ ఆనందరావు. మిస్టర్ సుధీర్, వీరే జిల్లా సూపరింటెండెంట్. కమాన్, ఆలస్యం చేయకుండా మీరు నిజం ఒప్పుకోవడం శ్రేయస్కరం అన్నాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్. సూపరింటెండెంట్ గారు, నేను ఎలక్షన్లో డబ్బుకి ఇబ్బంది పడి నా ప్రత్యర్థులతో సమానంగా ఖర్చు పెట్టలేకపోతున్న సందర్భంలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నా గదికి వచ్చి నన్ను నా పేరుతో పలకరించి ఆర్థిక సహాయం నాకు అవసరమని, తనే నేను అడగకుండానే నా గది బయట డబ్బు నాకు తెలియకుండా ఓ ప్యాకెట్ ఉంచిపోయాడు. చెప్తున్నాను, నాకు తెలిసిన నిజం. ఎంత డబ్బు అడిగాడు సూపరింటెండెంట్. 50,000 చెప్పాను నేను. అంత డబ్బు ఒక అపరిచిత వ్యక్తి ఎప్పుడూ చూడని నీకు మొదటిసారిగా అందులో కొత్త నోట్లు అలా అందజేస్తే అంత డబ్బు అతనికి ఏ అక్రమ మార్గంలోనూ అంది ఉంటుందన్న అనుమానం మీకు కలగలేదా అడిగాడు సూపరింటెండెంట్ అధికార దర్పం మాటల్లో ధ్వనిస్తూ ఉండగా. మీరు చెప్పేది కరెక్టే, నాకు ఆ అనుమానం వచ్చింది. కానీ అప్పటి పరిస్థితుల్లో అలా ఆలోచించే వీలు లేకపోయింది. అంతా ఎలక్షన్ హడావిడి, ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయాలనే ప్రయత్నం. వాళ్ళకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే గెలుపు తథ్యమన్న ఆశ. చెప్తున్నాను నేను. షటాప్, పులిలా అరిచాడు సూపరింటెండెంట్. ఆ గది ప్రతిధ్వనించినట్టయింది. నేను నిశ్చేష్టుడయ్యాను. చూస్తారే రాస్కెల్, ఇలా నిజం చెప్పడు గాండ్రించాడు సూపరింటెండెంట్. 2 పోలీసులు నన్ను నా చంకల్లోకి చేతులు పోనిచ్చి ఎత్తి ఎదురుగా ఉన్న బల్ల మీద పడుకోబెట్టారు వెల్లికిలా. అప్పటికే సిద్ధం చేసుకున్న ఖర్జూరపు తాడు కాళ్ళకి చేతులకి కలిపి కట్టి నన్ను బల్లకు కదలకుండా కట్టి పడేశారు. చేతులకు బేడీలు ఇంకా ఉండటం వల్ల చేతులు విదుల్చుకోవడానికి వీల్లేదు. తర్వాత ఒక పోలీసు నా మూతి పళ్ళు కదిలేటట్టుగా బూటు కాలుతో మూతి మీద ఎగిరి తన్నాడు. నేను అబ్బా అంటూ బాధతో నోరు తెరిచేటప్పటికీ ఒక పోలీసు ఒక పెద్ద సైజు జేబు రుమాల్ లాంటి దాన్ని ఉండగా చుట్టి నోట్లో కుక్కాడు. నోట్లో ఆ ఉండలాంటి గుడ్డను పెట్టడానికి అలా ఒక అతను మూతి మీద తన్నటం, మరొక అతను వెంటనే చాకచక్యంగా నోట్లో గుడ్డ కుక్కడం నాకే ఆశ్చర్యం అనిపించింది. బాగా అలవాటున్న వాళ్లే చేయగల పని అది. తర్వాత ఇనప తీగలు కుచ్చుగా ఉన్న కొరడా నా వీపు మీదగా నాట్యం చేయసాగింది. 2-3 దెబ్బలు ఓర్చుకున్నాను కానీ 4వ దెబ్బకి నా చొక్కా చినిగిపోయి బదలైపోయింది. 5వ దెబ్బకి నా వీపు రక్తం చిట్లింది. రక్తం మొదట చెమర్చి
తర్వాత దెబ్బకి హంటర్తో పాటు రక్తం చెమ్మటం ప్రారంభించింది. అప్పుడే అర్థమైంది వాళ్ళు నా నోట్లో ఆ గుడ్డ ఉండలా చుట్టూ ఎందుకు పెట్టారో. వీపు మీద పడుతున్న దెబ్బ నొప్పికి ఓర్చుకోలేక పళ్ళు కొరుక్కోవటం, దాంతో నాలిక కొరుక్కోవటం జరిగితే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో ఖైదీ ఉండడు. అందుకే అదొక ఘోరమైన హింసా పద్ధతి అనిపించింది. 10-12 దెబ్బలు కొట్టేటప్పటికి నాకు ఆ నొప్పికి స్పృహ తప్పిపోయింది. తర్వాత ఎవరో బొక్కెనతో నీళ్లు నా వీపు మీద కుమ్మరించినట్టు మాత్రం తెలుస్తోంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేను నా ఖైదు గదిలోని అరుగు మీద ఉన్నాను. వీపుకైన గాయంలోని రక్తానికి అంటుకుపోయిన చొక్కా అట్టలాగా నన్ను కట్టి పడేసినట్టుగా అనిపించింది. నా గది బయట లైటు వెలుగుతోంది. నా అరుగు మీద ఒక జర్మన్ సిల్వర్ పళ్ళెంలో అన్నం 2 గిన్నెల్లో కొలిచి బోర్లిచ్చినట్టుంది. దాంతోపాటే నీళ్ల సాంబారు చూడటానికి అసహ్యం అనిపించేట్టుగా ఉంది. అయినా ఆకలి బాధ నన్ను జయించింది. అప్రయత్నంగా నా ఆకలి నన్ను ఆ క్షణం అన్ని బాధలు మర్చిపోయేటట్టు చేసింది. ఎంతో ఆకలిగా ఆ అన్నాన్ని సాంబారులో కూడా కలుపుకోకుండానే గబగబా తిని ఆ సాంబారు త్రాగాను. 2 నిమిషాల్లో మళ్ళీ ప్రాణం మీద ఆశ. మళ్ళీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? పోలీసులకి ఏం చెప్పాలి? ఈ ఖైదు నుంచి బయటపడటం ఎలా? నేను కనపడకపోతే అక్కడ నా మిత్రులు ఆందోళన చెందారా? వాళ్ళు నా అరెస్టు విషయం ఎప్పటికైనా తెలుసుకొని ఉంటారా? తెలుసుకుంటే అలజడి చేయరా? ప్రముఖుడైన ఒక యూనివర్సిటీ విద్యార్థి అరెస్ట్, అది ఎలక్షన్ల ముందు చేస్తే అది తెలియకుండా ఉంటుందా? అందుకే నా పోలీసులు నా అరెస్టు చాలా తమాషాగా నాకే తెలియకుండా పూర్తి చేసి వరంగల్ నుంచి ఏకాఏకిన హైదరాబాదులోని ముషీరాబాద్ సెంట్రల్ జైలుకి చేర్చారు. అక్కడ నా అరెస్టు విషయం తెలిసిన నా ప్రత్యర్థులు దినేష్, జగదీష్లు ఎంతో సంతోషిస్తారు. నాలాంటి వాడి అడ్డంకి తొలగడంతో వాళ్ళు తమ విజయ అవకాశాలు మెరుగుపడినట్టుగా ఎంతో సంబరం చేసుకుంటారు. నేను ఎలక్షన్లో ఎటో వాళ్ళ మీద గెలవలేకే నేను అవమానంతో ఎటో పరారయ్యానని నా మీద నింద వేస్తారు. అలా వాళ్ళ విజయానికి ఏ విధంగా ప్రచారం చేసుకుంటే వాళ్ళ పని సానుకూలం అవుతుందో ఆ పనులన్నీ చేస్తారు. ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న నాకు గడ్డం చేయమంటారా సార్ అన్న గొంతు వినిపించి మళ్ళీ నేను ఖైదులో ఉన్న సంగతి గుర్తొచ్చి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఎవరో వృద్ధుడు చేతిలోని క్షురకత్తిని పదును పెడుతున్నట్టుగా ఓ చర్మం మీద వేగంగా చెయ్యి ఆడిస్తున్నాడు. అప్పటికి కానీ గుర్తు రాలేదు నా గడ్డం పెరిగిన సంగతి. గడ్డం చేయాలి మరి నువ్వు అన్నాను, తలుపు తీయంది గడ్డం చేయటం ఎలా సాధ్యం అని తాళం వేసిన తలుపు వైపు చూస్తూ. ముసలివాడు నాకు అనుమానం అర్థమైనట్టుగా పెద్ద తలుపుకున్న తలపట్టే సందున్న చిన్న తలుపు తన దగ్గరున్న తాళంతో తీశాడు. నేను ఆ పెద్ద తలుపులో మరో చిన్న తలుపున్న సంగతే గమనించలేదు. మీరు లోపలుండే తల బయట పెట్టండి, నేను ఇక్కడ నిలబడే మీ గడ్డం పని పూర్తి చేస్తాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది అతని సూచనకి. అతను కోరినట్టే ఆ కన్నంలోంచి తల బయటికి పెట్టాను. అతను భుజానికి తగిలించుకున్న ఒక రేకు డబ్బాలో నీళ్లు నా మొహాన చిలకరించి రుద్ది గడ్డం గీయటం ప్రారంభించాడు. అతని దుస్తులను బట్టి అతను ఇక్కడ ఒక పాత ఖైదీయేనని ఊహించి, నువ్వు ఇక్కడ మనిషివేనా అన్నాను. ఖైదీ అంటాం ఎందుకులే అనుకుంటూ. యావజ్జీవం ఖైదు బాబు, 2 మర్డర్లు చేశాను అన్నాడు 2 వేళ్ళు సగర్వంగా చూపుతూ. ఇక మాటల్లో పడ్డాం. అంతా అయ్యాక, బాబు నువ్వు చూస్తే చదువుకున్నోళ్ళలాగుండవు, ఈ పోలీసు నాయాళ్ళకి నీకు తెలిసిన విషయాలేందో చెప్పు బాబు. నాయాళ్ళు వాళ్ళకి నిజం చెప్పలేదనే వంకతో ప్రాణాలు గుట్టు సప్పుడు కాకుండా తీసి పారేస్తారు అన్నాడు. ఆ ముసలోడికి ఏం చెప్పాలో అర్థం కాల. ఇంతలో అటు జైలు సెంట్రీలు రావడంతో మా సంభాషణ అంతటితో ఆగిపోయింది. మరునాడు అర్ధరాత్రి మళ్ళీ నా ఖైదు గది తాళం తీసే చప్పుడు విని ఎంతో ధైర్యంగా ఉందామని విఫల ప్రయత్నం చేశాను. పద అన్నాడు జైలు వార్డెన్. నా వెనక సాయుధులైన 2 పోలీసులు నడుస్తున్నారు. కమాన్ మిస్టర్ సుధీర్, ఇప్పటికైనా నిజం చెప్తావు అనుకుంటాను అన్నాడు సూపరింటెండెంట్ నా వైపు కోపంగా చూస్తూ. ఈసారి ఇదివరకటి సబ్ ఇన్స్పెక్టర్ లేరు. మిస్టర్ సుధీర్, నేను తలుచుకుంటే అనేక బందిపోటు దొంగతనాలు, దోపిడీలు, హత్యల కేసుల్లో ఇరికించగలను. కానీ ఇంకా స్టూడెంట్గా నీ భవిష్యత్తు నాశనం చేయకూడదని ఆలోచిస్తున్నాను. కమాన్, నీకు ఆర్థిక సహాయం అందజేసిన ఆ వ్యక్తి ఎవరు? ఆ డబ్బు కేవలం ఎలక్షన్ల ఖర్చు పేరుతో ఇచ్చినా మీరు రహస్య ఆయుధాలు తయారు చేస్తున్న ఆ ఫ్యాక్టరీకి అందించమని, అది ఎవరికి అందిస్తే అసలు చేరవలసిన చోటుకి చేరుతుందో ఆ సంగతి చెప్పే ఉంటాడు. ఐ వాంట్ ఆల్ ద డీటెయిల్స్. కమాన్, నన్ను నా సహనాన్ని పరీక్షించొద్దు. సే ఇమీడియట్లీ. నువ్వు సహకరిస్తే నీ మీద ఏగ వాలనివ్వను. నిన్ను ఎలా రహస్యంగా అరెస్ట్ చేయించానో అలాగే వదిలిపెట్టేస్తాను కూడా. కమాన్ అన్నాడు భుజాలు తడుపుతూ. ఆ మాటలు వింటుంటే నాకు మతిపోయింది. రహస్యంగా ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి ఉన్న సంగతి నాకు ఆయన చెప్పే వరకు తెలియదు. ఆ సంగతి అంతవరకు నేను ఊహించను లేదు. నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ ఉండగానే 2 పోలీసులు నా చొక్కా గట్టిగా పట్టి లాగి చింపి వేశారు.
నా ప్యాంటు డ్రాయరు తీసేసి నన్ను నేల మీద బోర్లా పడుకోబెట్టి 4 పోలీసులు 2 చేతులు 2 కాళ్ళు బలంగా పట్టి నేలకు తొక్కి పెట్టారు. ఒకడు లాఠీ కర్రను నా మల విసర్జన చేసే మార్గంలోకి బలంగా నెట్టాడు. అది మామూలు లాఠీ కర్ర అయితే అలాంటి నొప్పి కొద్దిగానైనా ఓర్చుకోగలిగేవాడినేమో. కానీ ఆ లాఠీ కర్రకు గొడ్డు కారం రాసినట్టుంది. ఆ బాధను ఓర్చుకోలేక అమ్మా అంటూ అరవబోయాను. సూపర్నెంట్ బూటు కాలవ్ నా గొంతు మీద బలంగా టక్కుమంటూ పడింది. అంతే, గొంతు పెగల్లేదు. తోటి మనిషిని క్రూర మృగం కంటే ఘోరాతి ఘోరంగా హింసించే మనోప్రవృత్తి శాడిస్టులకి ఉండదు అనుకున్నాను. ఎరా, ఇప్పటికైనా నిజం చెప్తావా అన్నాడు సూపర్నెంట్ మెడ మీద నుంచి కాలు తీస్తూ. ఇక నాలో సహనం నశించింది. ఇక చెయ్యని నేరమైనా ఒప్పుకుని ఆ నరక యాత్ర నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాను. నన్ను వరంగల్ తీసుకెళ్ళండి, అక్కడ మీకు అన్నీ చూపుతాను, నాకు తెలిసి చెప్తాను అన్నాను. అంతే, పోలీసులు నన్ను వదిలారు. క్షణాల్లో నా కోసం అప్పటికే సిద్ధమై ఉన్న కొత్త బట్టలు ఇవ్వబడ్డాయి. నా కోసం ఒక అరప్లేట్ చికెన్ పలావ్ తేబడింది. అప్పటికి ఏం జరగనట్టు వాళ్ళు నిజమైన స్నేహితులైనట్టుగా ప్రవర్తించసాగారు. కానీ నా కడుపులో ఆ కారం వల్ల కలిగిన మంట, నొప్పి మాత్రం పోలేదు. ఎలాగో ఏదో కొంత చికెన్ పలావ్ తిన్నా కానీ నాకు పోలీసులకు ఏం చెప్పాలా అన్న భయం ఒక పక్క వేధిస్తూనే ఉంది. నరకయాతన తాత్కాలికంగా తప్పిందన్న సంతోషం మాత్రం నన్ను ఆ బాధను మర్చిపోయేటట్టు చేయగలిగింది. నేను పోలీసులతో సహకరించే ఒప్పందం చేసుకోవడంతో నా పట్ల వాళ్ళ ప్రవర్తన తీరు కూడా పూర్తిగా మారిపోయింది. ఇక సకల మర్యాదలు శృతిని మించి ప్రారంభమయ్యాయి. సెంట్రల్ జైల్లోని హాస్పిటల్ వార్డుకి నన్ను పంపారు. అక్కడ నా కడుపు మంట తగ్గడానికి నొప్పి తెలియకుండా ఉండే మందు బిళ్ళలు ఇచ్చారు. ఆ బిళ్ళలు తీసుకుని వస్తూ చూశాను. నా కాళ్ళు మేట నొక్కినట్టుగా బెడ్ దగ్గర ఆగిపోయాయి. ఆ బెడ్ మీద ఒక గడ్డపు మనిషి దుప్పటి కప్పుకుని పడుకొని ఉన్నాడు. అతనే నా గదికి వచ్చిన నాకు ఆ రోజు అడగందే ఆర్థిక సహాయం అందించింది. ఆ వ్యక్తి అతనే. ఇంకెక్కడెందుకున్నాడు? అయితే ఇతను నిజంగానే, మై గాడ్, నేను ఇక ముందుకు పోలేకపోయాను. ఇతనే ఆ రోజు నా దగ్గరకు వచ్చిన వ్యక్తి, అనుమానం లేదు. నుదుట కాల్చిన మచ్చ అతనే, అనుమానం లేదు ఇతనే. నా మనసు ఘోష పెడుతోంది. అతనెవరు అన్నాను నన్ను హాస్పిటల్కు వార్డుకు తెచ్చిన జైలర్తో. పద అంటూ జైలర్ నన్ను చేపట్టి బలవంతంగా లాక్కెళ్ళసాగాడు. అతను నన్ను ఎందుకు అక్కడి నుంచి అలా తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు. అయితే ఆ రోజు నా గదికి వచ్చి నాకు ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ ఖైదు హాస్పిటల్లో ఉండడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. ఇతనెవరు? ఎందుకు నాకు ఆర్థిక సహాయం చేసి నన్ను ఇలా ఈ నరక కూపంలో పడేశాడు? నా పేరు, నా ఉనికి, నేను అప్పుడున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తెలుసు ఇతనికి. నా మీద ఎందుకు అంత సానుభూతి ఆ రోజు కలిగిందో. అయితే నేను ఇటువంటి చిక్కుల్లో పడతానని నేను ఊహించి ఉంటే అలాంటి అపకారం అంత అనాలోచితంగా చేసి ఉండేవాడు కాదా? అక్కడి నుంచి నడుస్తూ కూడా నేను బెడ్ మీద పడుకున్న అతని వైపే చూస్తున్నాను. రహస్యంగా మారణాయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీకి అందించమని ఆ డబ్బు ఈయన నాకు ఇచ్చాడా? అలా అని ఆయన సూచించలేదే. అలాంటి మాట ఎప్పుడూ ఆయన నాతో అన్న గుర్తే లేదు. ఆ రాత్రికి నేను నిద్రపోలేదు. తెల్లవారితే నేను పోలీసులతో కలిసి వరంగల్ వెళ్ళి అక్కడ వాళ్ళకి నేను చెప్తానన్న రహస్యాలు చెబుతూ వాళ్ళు ఊహిస్తున్న రహస్య స్థావరాలు నాకే తెలియనివి వాళ్ళకి తెలిసినట్టు చూపాలి. మై గాడ్, నా తల తిరిగిపోతోంది. ఇలా వివిధ రకాలుగా ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించిన నాకు బాబు సుధీర్ అంటూ గొంతు వినిపించింది. కళ్ళు తెరిచి చూశాను. జైలు కటకటాల వెనక ఒక నీడ నక్కి కనిపించింది. ఆశ్చర్యంగా వెళ్ళి చూశాను. నాకు ఆసుపత్రిలో బెడ్ మీద పడుకుని కనిపించిన వృద్ధుడే. అతనే నా గదికి వచ్చి డబ్బిచ్చింది. అతనే నా కష్టాలకు కారకుడు. నేను జైలు పాలు కావటానికి మూలపురుషుడు. వీణ్ణి, ఈ దుర్మార్గుణ్ణి కోపంతో ఆ వృద్ధుడి గొంతు నులిమి చంపుదామనిపించింది. ఆ కోపంతోనే ముందుకు కదిలాను. అయితే నేను ఊహించని విధంగా ఆ వృద్ధుడు నా గది తాళాలు తీశాడు. నేను పిల్లిలా మెల్లగా బయటికి రాబోతుంటే, ఇదిగో బాబు, జైలు వార్డెన్ డ్రెస్, ఇది వేసుకుని 12 తర్వాత క్షేమంగా బయటికెళ్ళు, దీన్ని ఎవరు అనుమానించరు అంటూ ఒక చిన్న మూట లోపలికి విసిరాడు. నేను ఇంకా ఆలోచించే సమయం కూడా చేయలేదు. అతని మాట అక్షరాలా పాటించి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డాను. అంతే, ఇక నా జీవితం నిజంగానే ఆ క్షణం నుంచి రహస్య జీవితమే అయిపోయింది. నేను ఉగ్రవాదుల్లో కలిసిపోయానని, ఉగ్రవాద నాయకుడినయ్యానని, అనేక మంది విద్యార్థులను నేను డబ్బిచ్చి పోషిస్తున్నానని, ఈ చుట్టుపక్కల ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో జరిగే ప్రతి దోపిడీకి, హత్యకి, దొంగతనాలకి నాకు సంబంధం ఉందని పోలీసుల అభియోగం. నన్ను ఇలా ఈ నికృష్టపు బ్రతుకు గురి చేసింది ఎవరో తెలుసా మిస్ మంజుల? మీ నాన్న ఆనందరావు కోపంగా అరిచాడు. ఇక మంజుల సుధీర్ జీవిత గాథ విని ఆశ్చర్యపోయింది. అతని జీవితం అలా అర్ధాంతరంగా అస్తవ్యస్తం అవటానికి తన తండ్రి ఆనందరావు కారణం అని తెలిసి ఆమె ఎంతో ఆవేదన పొందింది. అప్రయత్నంగా ఆమె కళ్ళ వెంట నీళ్లు వర్షించాయి. మిస్ మంజుల,
ఎందుకు మీ నాన్న నా మీద ఇంత కక్ష కట్టాడో అర్థం కావట్లేదు. నేను దొంగగా దోపిడీదారుడుగా మారింది ఆ రోజు మీ నాన్న అంత కఠినంగా నా మాట నమ్మక నన్ను చిత్రవద చేయబట్టి నేను జైలు నుంచి తప్పించుకుంది. నా నిర్దోషిత్వాన్ని మరో రకంగా రుజువు చేసుకునే ఆధారాలు లేక కేవలం ప్రాణం మీద తీపితో ఆ రోజు ఆ జైల్లో ఆ వృద్ధ ఖైదీ ఆ సహాయం అందించకుండా ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేను. నాకు ఆ సాయం మొదట్లో డబ్బు రూపంలో అందించింది నా కన్న తండ్రి. తర్వాత నన్ను జైలు నుంచి తప్పించింది నా కన్న తండ్రే. ఎప్పుడో 9-10 ఏళ్ళు కూడా లేనప్పుడు చూసిన మా నాన్నను తిరిగి నేను 15 ఏళ్ల తర్వాత చూడటంతో గుర్తించలేకపోయాను. ఆయన నా చిన్నప్పుడు మా పల్లెటూరులో కమ్మరపు పనిచేసేవాడు. ఆయన కొలిమిలో ఇనుము కాల్చి కరిగించి రకరకాల ఇనప వస్తువులు తయారు చేస్తూ ఉండేవారు. ఒకసారి పొరపాటున తెలియక ఒక విరిగిన తుపాకీని అతికి బాగు చేశాడు. అది ఆయన చేసిన నేరం. అంతే, ఆయన ఉగ్రవాదులకు ఆయుధాలు తయారు చేసి అందిస్తున్నాడని ఆయన మీద అభాండం పడింది. ఆయన జైలు పాలై అనేక కేసుల్లో ఇరికించబడ్డాడు. నా కోసం జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు. సరే, అదంతా నీకు అనవసరం. నా తండ్రి జైలు పాలు కావటానికి కూడా నీ తండ్రి ఆనందరావే కారణం, చెప్పాడు సుధీర్ కోపంగా. మంజుల ఆ మాటలు వింటూ విచలితురాలైంది. ఆమెకు నోట మాట రాక అలాగే చూస్తూ ఉంది. వెంటనే ఏం చెప్పాలో ఆమె మస్తిష్కానికి అందటం లేదు. తల్లిదండ్రులు చేసిన నేరాలకు పిల్లలు శిక్ష అనుభవిస్తారనే సామెత ఉంది. అది ఎవరి పట్ల నిజమైనా కాకపోయినా నీ పట్ల నిజం చేయబోతున్నాను. ఒక పేద విద్యార్థిగా నా చదువు నేను కొనసాగి ఉంచుంటే నేను యూనివర్సిటీ ఫస్ట్ డిగ్రీతో ఏ ఫారిన్లోనో ఉన్నతోద్యోగిగా ఉండవలసిన వాడిని. కానీ ప్రస్తుతం నేను చేయని నేరం లేదు. బంగారు భవిష్యత్తును ఆశించి నేను పడ్డ కష్టాలు, ఓర్చుకున్న బాధలు ఇలా అర్ధాంతరంగా బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. నాలాగే ఇంకెందరో అమాయక విద్యార్థులు వాళ్ళు చేయని నేరానికి బలవుతున్నారు, అయ్యారు. వాళ్ళు చేసిన నేరాలు ఏమిటో, వాళ్ళకి ఆ ఉగ్రవాదంలో అని చెప్పబడే వారికి ఉన్న సంబంధాలు ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. అవి నిజంగా రుజువయ్యాయా అంటే అదీ లేదు. ఎక్కడైనా అలాంటి సంబంధాలు ఉండే విద్యార్థులుంటే నిజంగానే ఉండొచ్చు. ఎవరో 1-2 విద్యార్థులు అలా ఉన్నారని విద్యార్థులందరినీ ఒకే గాట కట్టివేయటం కూడా మానుషం, ఘోరాతి ఘోరం. ఎవరో పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే నీ తండ్రి వంటి వారికి ఆయన ముద్దుల కూతురు ఏకైక వంశాంకురమైన నీ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిస్తేనే కానీ జీవితం విలువ తెలియదు. అందుకే ఆయనకు శిక్ష వేయదలిచాను. నేనున్న ఈ పరిస్థితిలో నీ తండ్రిని నామరూపాలు లేకుండా చేయగలను, కానీ అదే సరైన శిక్ష అనిపించుకోదు. కంటికి కన్ను, పన్నుకు పన్ను అనే సామెత అమలు చేస్తాను. ఆ శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే పెళ్ళాడటం, తర్వాత నేను చేస్తున్న ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్లో నిన్ను భాగస్వామిని చేయటం. దురదృష్టవశాత్తు నేను పట్టుబడ్డ రోజు నాతో పాటు నీకు నాతో సరి సమానమైన శిక్ష పడేటట్టుగా చూడటం. ఎలా ఉంది పథకం అన్నాడు సుధీర్. ఆ మాటలు వింటూనే మంజుల కంపించిపోయింది. ఏమిటి, నన్ను వివాహం చేసుకుంటారా? మీరు చేసే దొంగతనాలు, దోపిడీలు, హత్యల్లో నన్ను భాగస్వామ్యం చేస్తారా? మై గాడ్, ప్లీజ్ నన్ను అన్యాయం చేయకండి అంది మంజుల కళ్ళనీళ్లు కుక్కుకుంటూ. మిస్ మంజుల, ఇంకా నా పథకం నేను అమలుపరచనే లేదు. కేవలం నా పథకం ఏమిటో తెలిసినంత మాత్రానే నువ్వు భయంతో వణికిపోతున్నావే? నీ తండ్రి నువ్వు చేస్తున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యలు తెలిసి స్వయాన పేపర్లలో చదివి ఎలా బాధపడతాడో, క్షణక్షణం ఎలా చిత్రవదకు గురవుతాడో స్వయంగా చూడాలి, వినాలి. దొంగల, హంతకుల, సంఘ విద్రోహ శక్తుల పాలిటి సింహస్వప్నంగా చిన్న ఉద్యోగం నుంచి అనేక బహుమతులు పొంది ప్రమోట్ అవుతూ జిల్లా అధికారి అయ్యాడే ఆనందరావు తన కూతురు అలాంటి దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేస్తే ఎంత సింహస్వప్నంగా ప్రవర్తిస్తాడో చూడాలి. కమాన్, సిద్ధంగా గంగులు, నరసింహం, ప్రసాద్, ఈశ్వర్ రండి త్వరగా అరిచాడు సుధీర్. 4 తుపాకులతో 4 ఆజానుబాహులొచ్చి మంజులను చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టారు. పురోహితుడు గారు సిద్ధంగా ఉన్నారు సార్, చెప్పాడు ఈశ్వర్ అనే యువకుడు. రమ్మనండి మిస్ మంజుల, మర్యాదగా లొంగిపోయి నేను చెప్పినట్టు వింటే మంచిది, లేకపోతే నా పథకం నాకుంది, చెప్పాడు సుధీర్. ఆ గదిలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్, చెప్పాడు ఈశ్వర్. మంజులను వాళ్ళు ఆ గది వైపుకు నడిపించారు. అక్కడ పెళ్లి మండపం సిద్ధంగా ఉంది. మంజుల ఒక క్షణం ఆలోచించింది. ఆ పరిస్థితిలో ఎదురు తిరిగితే జరగబోయే పరిణామాలు ఆమె మనోఫలక మీద క్షణకాలం నిలిచాయి. మర్యాదగా అక్కడ పీటల మీద కూర్చోండి, చెప్పాడు ఈశ్వర్. తుపాకీ అంచు మంజుల మెడకు తాకించి ట్రిగ్గర్ మీద వేలు బిగిస్తూ తక్కిన 3 మంజుల వైపు తుపాకీ గురిపెట్టారు. మంజుల భయంగా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంది. సుధీర్ కూడా కూర్చోగానే పురోహితుడు వేదమంత్రాల పఠనం సాగించాడు. 5 నిమిషాల్లో మంగళసూత్రధారణ జరిగిపోయింది. మిస్ మంజుల మిసెస్ సుధీర్ అయింది. సుధీర్ మంజుల మెడలో తాళి కడుతున్నప్పుడు ఫ్లాష్ కెమెరాలు క్లిక్కుమన్నాయి.
మంజుల కళ్ళల్లో నీళ్లు ఏకధాటిగా వర్షిస్తున్నాయి. వివాహ కార్యక్రమంలో యాంత్రికంగా పాల్గొన్నట్టుగా సుధీర్ లేచి నిలబడ్డాడు. మంజుల, నా కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం పూర్తి చేశాను. ఇక ముందుండే అసలు కార్యక్రమం. ఈ కార్యక్రమం జయప్రదంగా పూర్తి చేయడానికి సహకరించినందుకు థ్యాంక్స్ అన్నాడు సుధీర్ పీటల మేంచి లేస్తూ. తన తండ్రి ఎంతో వేడుకగా, అత్యంత వైభవంగా, ఎంత పెద్ద హోదాలోనూ ఉన్న ఏ డాక్టర్నో ఇంజనీర్నో తనకు భర్తగా తేవాలని కలలుగనేవాడు. అలాంటిది తన వివాహం ఇంత అర్థాంతరంగా, అస్తవ్యస్తంగా, పైగా ఒక బందిపోటు దొంగతో నిమిషాల్లో జరిగిపోవటం వల్ల కలిగిన షాక్ నుంచి మంజుల తేరుకోలేకపోతోంది. ఆమె మస్తిష్కం రకరకాల ఆలోచనలతో నిండి ఉంది. ఇంకా ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. మంజుల, సుధీర్లు డాబా మీద గదిలో కలిసి ఉంటున్నారు. కేవలం భార్యాభర్తలుగా పేరుకే. ఒక వారం గడిచింది. ఒకరోజు రాత్రి సుధీర్ గదిలోకి వచ్చేటప్పటికి మంజుల కాఫీ తాగుతోంది. మంజుల, ఇవాళ నా బృందం ఒక బ్యాంక్ దోపిడీకి బయలుదేరుతోంది. నీకు ఆసక్తి ఉంటే రావచ్చు చెప్పాడు. అదేదో అతి సాధారణ విషయం అయినట్టు. మంజుల ఉలిక్కిపడి భయంగా చూసింది. ఐఎమ్ సారీ, నేను అలాంటి పనుల్లో పాల్గొంటానని ఎలా ఊహించారు అంది బుసకొట్టే నాగుపాముల కోపంగా. అలాగా? అయితే అలాంటి పనులు చేసే ముఠా నాయకుడిని పెళ్ళాడచ్చు. అతని భార్యననే హక్కుతో అన్నీ అనుభవించవచ్చు. కానీ అతని పనుల్లో ఎలాంటి భాగం పంచుకోకూడదన్నమాట అన్నాడు సుధీర్ ఎత్తి పొడుపుగా. అంతే. తను త్రాగుతున్న కాఫీ కప్పు మంజుల ఎత్తి నేలకేసి కొట్టింది కోపంగా. మంజుల, నువ్విక్కడ నేను చెప్పినట్టు వెనక తప్పదు. పెళ్ళైన రోజు నుంచి నువ్వెన్నిసార్లు తప్పించుకుందాన్ని ప్రయత్నించావో, ఎన్నిసార్లు మా వాళ్ళు నీ ప్రయత్నాలు నిరోధించారో నాకు తెలియదు అనుకోకు. నువ్విక్కడి నుంచి తప్పించుకెళ్ళిన క్షణం నుంచి నాతో పాటు నువ్వు ప్రమాదంలో పడతావు. కారణం నువ్వు నా భార్యవు కావటమే. నేను నీతో పెళ్ళయ్యాక చేసిన దోపిడీలకు నువ్వే కారణమని, అందులో నీ ప్రోత్సాహం ఉందని నేను మీ నాన్నతో పాటు డిఐజీ, ఐజీలకు కూడా ఉత్తరాలు స్వయంగా రిజిస్టర్ పోస్టులో పంపే ఏర్పాట్లు చేశాను. ఆ ఉత్తరాలతో పాటు మనిద్దరి వివాహం, మంగళసూత్రధారణ సమయంలో తీసిన ఫోటోలు పంపే ఏర్పాట్లు చేస్తున్నాను. నేను ఏ క్షణాన పట్టుబడితే ఆ క్షణంలోనే ఉత్తరాలు, ఫోటోలు వాళ్ళకు అందుతాయి చెప్పాడు సుధీర్. అతని పథకం విని మంజుల కంపించిపోయింది. మంజుల, నువ్వు నాతో నా భార్యగా ఒక వారం కలిసి ఉన్నావు. ఏ కారణం చేత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినా, తప్పించుకుపోయినా ఇక నిన్ను ఈ లోకం శీలవతి మాత్రం అనదు. నిజానికి మనిద్దరి మధ్య ఏ విధమైన లైంగిక సంపర్కం లేదన్న పచ్చి నిజం మనిద్దరికీ తెలుసు. అయినా ఈ నిజం నువ్వు నేను ఎంత గొంతు చించుకున్నా, చెప్పినా కూడా లోకం నమ్మదు. ఓకే అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ. మంజుల అతను వెళుతున్న వైపు భయంగా చూసింది. సుధీర్ మంచి పథక రచన చేసుకుని అన్నీ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాడు. కిటికీలోంచి చూసింది. అతను జీబులో అతను అనుయాయులతో బయటికెళ్తున్నాడు. ఆ కాంపౌండ్లో 2 పెద్ద ఆబోతులు లాంటి అల్సేషన్ డాగ్స్ బోన్లో పులుల్లా తిరుగుతున్నాయి. వాటి దృష్టిని మళ్లించి అక్కడి నుంచి తప్పించుకుని పోవటం అసంభవం. అసలు ఆ అల్సేషన్ కుక్కల చూపు ఉక్కుగంట చర్చిలో మోగించినట్టు ఖండ్ అనే అరుపు చుట్టుపక్కల మైలు వరకు వినిపిస్తాయి. మంజుల ఏదో పథకం వేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి వేయని పథకం లేదు, చేయని ఆలోచన లేదు. ఆ అల్సేషన్ కుక్కల కన్నుగప్పటం ఎలా అన్న సమస్య ఆమెకు ఒక పట్టాన తెక్కకుండా ఉంది. అందుకే వాటిని మచ్చిక చేసుకోవాలని రోజు కాసేపు ప్రయత్నిస్తోంది. ఒకరోజు వాటికి డాబా మీద నుంచే బిస్కెట్లు విసిరేసింది. తనను తినమని సుధీర్ తెచ్చిన స్వీట్సు, పాప్కార్న్ కొద్ది కొద్దిగా వాటికి వేస్తూ మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాటికి ఒకరోజు మట్టి మూకుళ్ళలో తాగే మంచినీళ్లు పెట్టింది. ఒక పూట తాను తాగడానికి పంపిన పాలు దాచి దానిలో బోర్నవేట బాగా కలిపి అవి మొత్తుగా పడుకునేటట్టు చేసింది. ఇన్ని ప్రయత్నాలు బయటపడకుండా ఎన్నో తగిన జాగ్రత్తలు తీసుకుంది. అయినా అల్సేషన్ డాగ్స్ 2 తనకు అక్కడి నుంచి తప్పించుకుపోవడానికి సహకరించే స్థితికి చేరలేదని మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని మంజుల ఒక పథకం వేసింది. సుధీర్ బయటికి వెళ్ళాక అతనితో పాటు అతని అనుయాయులు గంగులు, నరసింహం, ప్రసాద్, ఈశ్వర్లు కూడా వెళ్ళిపోతే పశువుల పాకల్లో ఉండేది ఒక్క ముసలయ్య అనే మూగ ముసలివాడు. కాబట్టి అతన్ని బంధించి 2 అల్సేషన్ డాగ్స్ని నిరోధించగలిగితే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవటం చాలా తేలిక అని అనుకుంది. అయితే తనున్న ఆ పాత డాబా ఇల్లు ఊరికి బయట విసిరేసినట్టుగా ఉంది. ఆ ప్రాంతాల్లో జనసమ్మర్దం అంతగా ఉండదు. ఎటు దిక్కుగా ప్రయాణం చేస్తే తన గమ్యం చేరుకోగలదో ఆమెకు ఒక అవగాహన లేకుండా పోయింది. ఒకవేళ తను తప్పించుకుపోయినా అక్కడున్న అల్సేషన్ డాగ్స్ తన అడుగుజాడల్ని పసిగట్టి తిరిగి ఆమెను సుధీర్కి పట్టి బంధించే పనిలో ఎంతో సహకరిస్తాయని అనిపించింది. ఇలా ఆలోచిస్తూనే ఆమె సుధీర్ అతని అనుచరులతో వెళ్ళగానే అంతకుముందే వేసుకున్న పథకాన్ని ఆచరించడం ప్రారంభించింది. 2 రోజులుగా దాచిన పాలలో బోర్నవెట చెక్కగా కలిపి ఒక మూకుళ్ళలో అల్సేషన్ కుక్కలకు చూపుతూ వాటి ముందు పెట్టింది. అవి ఆ తీయటి వాసనకు పాలను చప్పరించడం మొదలెట్టగానే
అప్పటికే ఆ మూగుడు కింద చుట్టూతా కట్టి ఉన్న సన్నటి తాడుని దూరంగా ఉండి లాగుతూ మెల్లగా 2 అల్సేషన్ కుక్కల్ని బాత్రూంలోకి నడిపించింది. కుక్కలు తనతో పాటు బాత్రూంలోకి వచ్చి మూకుళ్ళలోని పాలను త్రాగడానికి ప్రయత్నిస్తూ ఉండగా మెల్లగా వచ్చి బాత్రూం తలుపు లాగవంగా బయట నుంచి గడిగి పెట్టి వాటిని లోపల బంధించింది. ఇక తన ఆలస్యం చేయకుండా వెళ్ళి టిఫిన్ క్యారేజ్లో ఉన్న అన్నం తీసి బాత్రూం గోడమేంచి లోపలికి పడేసింది. ఆ టైం చాలా ఆమె అక్కడి నుంచి తప్పుకోవటానికి. అల్సేషన్ డాగ్స్ మొదట బోర్నవెట చిక్కగా కలిపిన పాలు త్రాగి అన్నం కడుపు నిండా తింటే ఇక ఆ మత్తులు అవి మొరగటం కూడా మర్చిపోతాయి. అందుకే వాటికి రాత్రిపూట తిండి పెట్టరు. మంజులకి ఈ విషయం తెలుసు. అందుకే ఈ పథకం ఆలోచించింది. గొడ్లపాకలో ఉండే ముసలయ్య అల్సేషన్ కుక్కలు మురిగితే కానీ తను ఎక్కడున్నది పట్టించుకోడు. ఆల్సేషన్ డాగ్స్ ఆ పని చేయక మునిపే ఆ పని తను నిర్వర్తించాలి. మంజుల తర్వాత గబగబా వెళ్ళి ఒక సూట్ కేసులో సుధీర్ పుస్తకాలు, ముఖ్యంగా డైరీలు తీసుకుని వాటిలో సర్దింది. అతను ప్రతిరోజు రకరకాల దోపిడీలు, దొంగతనాలు చేయగానే ముందు డైరీ వ్రాసి కానీ మరో పని చేపట్టాడు. అతని నేరాన్ని అతని స్వహస్తాలతో వ్రాసుకున్న డైరీతో ప్రభుత్వానికి పట్టివ్వటం వల్ల తన తండ్రికి ఎంతో సాయం చేసినట్టు అవుతుంది. ఇలా ఆలోచించిన మంజుల సూట్ కేసుతో మెట్లు దిగుతూ ఉండగా అల్సేషన్ డాగ్స్ భయంకరంగా అరవటం వినిపించి నిశ్చేష్టురాలైంది. తన పథకం అంతా అంత కొద్దిసేపట్లో అలా పేక మెడలో కూలిపోతుందని కలలో కూడా ఊహించలేకపోయింది. క్షణంలో ఆమెకు మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆమె పరిగెత్తుకెళ్ళి సుధీర్ కిరోసిన్ స్టవ్ వెలిగించడానికి వాడే లైటర్ తీసుకుంది. ఒక చేత్తో స్టవ్ తీసుకుంది. వెళ్ళి పాకలో ఉన్న పశువుల చిక్కాలు వడదీసి వాటిని బయటికి తోలింది. చేతిలోని స్టవ్లోని కిరసనాయలు తీసి తాటాకు పాక మీద చల్లినట్టు పోసి లైటర్తో వెలిగించింది. ఆమె అలా పాకకు నిప్పంటించి వెనక్కి తిరక్క మునిపే నడుపు మీద పిడుగుపడ్డట్టు దెబ్బ తగిలి ముందుకి తూలి పడబోయి ముందుకు పడకుండా ఆపుకుని ఒక్కసారికి పైకి ఎగిరి కింద పడేటప్పుడు పల్టీ కొట్టి వెనక్కి తిరిగి చూసింది. అంతే. ఎదురుగా అంతవరకు నడుము వంగి తెల్లటి గడ్డంతో మోగవాడుగా నటిస్తున్న ఆ ముసలివాడు క్షణాల్లో ఒంటి మీద కప్పుకున్న దుప్పటి తీసి విదిలించి పక్కకు విసిరి కండలు పొంగే శరీరంతో సిద్ధమయ్యాడు. మంజుల కిందకు దూకుతూ అతను జూడో బాగా తెలిసిన మల్లయోధుడని అర్థం చేసుకుని ఫస్ట్ డాన్ అంటూ బిగ్గరగా అరిచింది. ఫస్ట్ డాన్ అనేది ఏమిటో అర్థమైన జూడో ఫైటర్ వెంటనే నేను కూడా అంటూ అరిచాడు ఛాలెంజ్ చేసినట్టు. నువ్వు కూడానైతే నేను ఎర్ర బెల్ట్ ఉన్న జూడాన్ని. కమాన్, రెడీ ఫర్ ఫైట్ అంది మంజుల పోటీకి సిద్ధమవుతూ. జూడో ఫైట్ చేయడానికి ముందు కొత్త వారైన ప్రత్యర్థులు ఆ ఫైట్లో వాళ్ళ గ్రేడ్లు ఏమిటో ఒక్కసారి అలా బయటికి చెప్పుకుని ఒక్కోసారి పరస్పరం భయపెట్టుకుని అసలు ఫైట్ లేకుండా చేసుకుంటారు. అందుకే ముందుగా మంజుల తను జూడో ఫైట్స్ నేర్చుకుంటూ ప్రారంభ దశలో ఉన్నట్టుగా ఫస్ట్ డాన్ అంది. అది తెలిసిన ప్రత్యర్థి తన అంతకంటే 8 గ్రేడ్లు అధికంగా ఉన్న కూడాన్ అని చెప్పాడు. ఆమె దానికి భయపడక జూడోలో 10వ స్థానంలో ఉన్న వ్యక్తిగా చెప్పింది. అంతే. ప్రత్యర్థి ఒక క్షణం తటపటాయించాడు. ఆ జంకు ప్రత్యర్థిలో కనిపిస్తే చాలు. మంజుల ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. ఆమె ముసలయ్యను షోల్డర్ త్రో పద్ధతిలో ఒక్కసారిగా మెడ భుజం తట్టి ఎత్తి అమిత బలంగా వెనక్కి బంతిలా విసిరింది. అప్పటికే ఆ పాకకు నిప్పంటుకుని ఉండడంతో ముసలయ్య వెళ్ళి మండే పాక మీద పడ్డాడు. అతని బరువుకి పాక కిరకిరమంటూ ఊగుతూ ఉండగా లాఘవంగా కిందకు దూకాడు. మంజుల అతనికి లేచే అవకాశం కూడా ఇవ్వకుండా అతని మెడ కింద బలంగా ఒక్క తన్ను ఫుట్బాల్ దన్నిటి తన్ని స్పృహ కోల్పోయేటట్టు చేసింది. అతని కాళ్ళు పట్టి ఈడ్చి బాత్రూమ్ తలుపులు ఎట్టి పరిస్థితిలో తెరుచుకోవడానికి వీలు లేకుండా బాత్రూమ్ గేట్ కానించి కూర్చోబెట్టింది ముసలయ్యని. ఒకవేళ తను వెళ్లే ప్రయత్నంలో ఉండగా సుధీర్ అతని బృందం తిరిగి వచ్చినా వాళ్ళు తన కోసం వెతకకుండా ఉండేందుకు, వాళ్లకు కంగారు పుట్టేందుకు ఆ డాబా చుట్టూ ఉన్న 3 పెద్ద గడ్డి వాములు కిరసనాయలు పోసి లైటర్తో వెలిగించింది. 3 వాములు ఒక్కసారి బగ్గుమంటం ప్రారంభించడంతో అక్కడ ఉండటం ఇక అనవసరమని పరుగు తీసింది. మరి చివరి భాగం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.